శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని బీజేపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ, రాష్ట్ర బీజేపీ నాయకులు మాధవ ఆదేశాల మేర పర్యావరణ పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా కావలిలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని కావలి పట్టణంలోని బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ గడ్కరీ పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు వాతావరణ సమతుల్యానికి వారోత్సవాలని మొక్కలు నాటే కార్యక్రమం ఎంతో అవసరమని ప్రధానమంత్రి మదిలో బీజేపీ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో మనం ఆ రోజు పక్షి వారోత్సవాలు జరిపాము. ఆ పక్షి వారోత్సవాల సందర్భంగా నా పక్షి వారోత్సవాలని పుట్టినరోజు కేకులు కట్ చేయకుండా పర్యావరణకు సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఇతర కార్యక్రమాలు జరపమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పారు, అమ్మ కోసం ఒక మొక్క నాటండి అని చెప్పారు. అంటే మనం మామూలుగా అయితే అంత శ్రద్ధ తీసుకోమనేది, అమ్మ అంటే మన కన్న తల్లి మీద ప్రేమతోటి మనం ఖచ్చితంగా ఒక మొక్క అయినటువంటి నాటుతామనే ఉద్దేశంతో ఆయన అమ్మ కోసం ఒక మొక్క నాటండి అని చెప్పడం జరిగింది. ఈ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణ, మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని అవి ఆక్సిజన్ మనకు అందజేస్తాయి. రెండోది, మనం కొన్ని ఏరియాలో చూస్తున్నాం, తిరుపతిలో కానీ ఆ నుంచి పోతే ఊటీలో కానీ కొడైకెనాల్లో కానీ ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది. అంటే చెట్లు విపరీతంగా చెట్లు నాటడం వల్ల, విపరీతమైన చెట్లు పెరగడం వల్ల అక్కడ మధ్యాహ్నం వరకు ఎండలు మండుతాయి. మధ్యాహ్నం నుంచి ఆ ఎండల తర్వాత ఆ మేఘాలు పైకి వెళ్ళినప్పుడు ఈ వాతావరణ పరిస్థితులు మళ్ళీ సాయంత్రం నుంచి వర్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ మొక్కలు మనం ఎందుకు నాటుతున్నామంటే వర్షాభావాన్ని అధికంగా మనం పొందేదానికోసం కూడా ఈ మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ మొక్కలు పర్యావరణ పరిరక్షణతో పాటు జీవరాశులు అన్నిటికీ కూడా ప్రకృతిని సహజసిద్ధంగా అందించడం కోసము, తర్వాత ఈ ఎండ వేడిని మనకి ఈ మొక్కలు నాటి అడవులు నరికడం వల్లే ఈరోజు ఈ ఎండ వేడి విపరీతమైనటువంటి ఎండలు. ఇంతకుముందు మనకి 30 డిగ్రీలు 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉండేది కాదు. ఈరోజు 35 పోయింది, 40 పోయింది, 45, 50 డిగ్రీలకు రీచ్ అయ్యే పరిస్థితి వస్తుంది. కొద్ది రోజులకి ఈ భూమండలం ఉష్ణం వేడికి పరిస్థితులు సమతుల్యం దెబ్బతిని ఇబ్బందికర పరిస్థితులు, మనకు వర్షాభావం, ఇంతకుముందు ఋతుక్రమం. ఈరోజు మనకెంతో శుభదినం. ప్రపంచ దేశాల్లో చెట్లను నాటి ఆక్సిజన్ అందించే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి ప్రపంచ పరిరక్షణ దినోత్సవంగా ఈరోజునే మనం అందరం భావించి ఈరోజు మన కావలి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మంచి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. మన సోదరులందరూ కలిసి ఇక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో చెట్లను నాటడం జరిగింది. ఇటువంటిది అందరూ శుభసూచకంగా భావించి మన బాధ్యతగా గుర్తెరిగి ప్రతి ఒక్కళ్ళు ఒక మనిషికి ఒక చెట్టు లెక్కన కనుక మనం నాటడం జరిగితే 150 కోట్ల చెట్లు సృష్టించబడతాయి. దాని ద్వారా ఆక్సిజనే కాదు, మనిషికి ఆరోగ్యప్రదమైన స్వచ్ఛమైన గాలి అందుతుందని మనం భావితరాలకు ఇది ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ, ఇదే మన గత వేల సంవత్సరాలుగా మన పెద్దలు రాజులు రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించి మంచి రహదారులు నిర్మించి స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించినది మనం ఆదర్శంగా తీసుకోవాలని, అందుకని అశోక చక్రవర్తి లాంటి మహాసామ్రాట్లు కూడా రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటించడం. ఎన్నో ఆయన 12 సంవత్సరాలు పరిపాలన పూర్తి చేసుకొని అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు అనేక విధాలుగా మొత్తం యావత్ ప్రపంచంలోనే మన దేశానికి ఒక మంచి పేరు తెస్తున్నారు. కానీ ఈ మధ్యలో వచ్చిన ఈ పశ్చిమాసియా యుద్ధాల కారణంగా అనేక రకాలుగా ఆర్థిక సంక్షోభాలు ఏర్పడతాయి. ఆయన సూచన మేరకు మనం అందరం కూడా ఆయిల్ కన్జంప్షను తక్కువగా వాడి మన దేశ అభివృద్ధికి పాటుపడదాము. అలాగే స్వదేశీ ఉత్పత్తుల్ని మనం వాడి మన ఆర్థిక అభివృద్ధికి తోడ్పడదాము. ఇవన్నీ కూడా ప్రజలు మన చేతిలోనే ఉంది, ఒకరు చెప్పేది కాదు. మనం వాడుకునే షాంపూ కాడి నుంచి టూత్పేస్ట్ కాడి నుంచి ప్రతి వస్తువులో కూడా మన స్వదేశీ వస్తువులను వాడుకొని మన దేశ అభివృద్ధికి సహకరిద్దాము. అలాగే ఆయిల్ కన్జంప్షన్, పెట్రోల్ వాడకం కూడా అనేక కోణాల్లో మనం తగ్గించుకొని పొదుపు మార్గంలో వెళ్ళి ఒక విధంగా మనకు పొదుపు అవుతుంది, ఒక విధంగా దేశ అభివృద్ధికి పాటుపడిన వారు అవుతాము. అలాగే మన గౌరవ ప్రధానమంత్రి గారి సూచనని ఆచరించిన వాళ్ళు అవుదామని మీరందరూ కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పట్టణ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.